చెప్పండి జై తెలంగాణ. నడిగడ్డ బిడ్డలందరికీ జై తెలంగాణ. ఈరోజు నిజానికి ఇది ఎలక్షన్ల ప్రచార సభలాగా కనిపించడం లేదు. ఈరోజు మీ నడిగడ్డ బిడ్డ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 లక్షల మెజారిటీతో మీరు గెలిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మరి ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన సభకు మూల కారకులైన మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నిరంతరం ప్రజల కోసం పోరాడే మడమ దిప్పని యోధుడు, నడిగడ్డ ముద్దు బిడ్డ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈరోజు ఎన్నో పనులున్నప్పటికీ కూడా మీ నడిగడ్డ బిడ్డ అయిన ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటుకు పంపించండి. మీ ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు, తెలంగాణ గడ్డను కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో నిలిపిపెట్టిన మార్గదర్శి, కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి వేదిక మీదున్న అందరూ నాయకులకు, మరి అదే విధంగా వేదిక కింద ఉన్న ముఖ్య అతిథులకు, కొదమ శివాలకు, నడిగడ్డ పులి బిడ్డలకు, అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఈరోజు మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని చూస్తుంటే మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ ఢిల్లీకి ఆల్రెడీ పోయింది అనిపిస్తున్నది. మీ అందరినీ ఎంతో గొప్పగా, ఎంతో ధైర్యంతో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు నడిపిస్తున్న మీ నాయకులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మిత్రులారా, ఈరోజు మరి పార్లమెంటు ఎన్నికల సభ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తు సభ. ఇది ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ గారి పాలనకు 6 నెలల అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనకు మధ్యలో పోరాటం. ఇది ఒక నిప్పు లాంటి నిజానికి, పచ్చి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. మరి ఎవరు గెలవాలి? నిజం గెలవాలన్నా, అబద్ధం గెలవాలన్నా? నిజం గెలవాలన్న 2 చేతులు పైకెత్తండి. ఈ యుద్ధం సోమవారం నాడు, అంటే మే 13వ తారీఖు నాడు ఇదే నడిగడ్డ మీద జరగబోయే ఈ మహాయుద్ధం తెలంగాణ అమరవీరుల త్యాగానికి, కేసీఆర్ గారి త్యాగానికి, కేటీఆర్ గారి త్యాగానికి, మీ ఎమ్మెల్యే గారి త్యాగానికి, ఆ త్యాగానికి తెలంగాణకు ద్రోహం చేసిన దొంగలకు మధ్యలో జరగబోతున్న యుద్ధం. త్యాగం గెలవాలన్నా, ద్రోహం గెలవాలన్నా? త్యాగం గెలవాలంటే 2 చేతులు ఎత్తండి. టీవీ న్యూస్, తెలంగాణ న్యూస్. తెలంగాణ ఈ మహాయుద్ధం సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు మే 13వ తారీఖు నాడు ఈ యుద్ధం కేసీఆర్ గారి గొప్ప ఆశయానికి, కేటీఆర్ గారి ఆలోచనలకు,
రేవంత్ రెడ్డి అహంకారానికి, కాంగ్రెస్ నాయకుల అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఆశయం గెలవాలన్నా అహంకారం గెలవాలన్నా? ఆశయం గెలవాలన్న రెండు చేతులు పైకెత్తాలి. ఈ యుద్ధం త్యాగానికి, ఆశయానికి, నిజానికి చిరునామా అయిన కారు గుర్తుకు, అదే విధంగా అబద్ధాలకు, ద్రోహానికి, అహంకారానికి చిరునామైన హస్తం గుర్తుకు మధ్యలో పోరాటం జరుగుతున్నది. కారు గెలవాలన్నా హస్తం గెలవాలన్నా? కారు గెలవాలన్నా హస్తం గెలవాలన్నా? మరి ఈ రోజు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ మనవడిగా ఈ రోజు నేను మీ ముందుకు మరి కేటీఆర్ గారి ప్రయత్నాల వల్ల, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, ప్రోత్సాహంతో, పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి నడిగడ్డ బిడ్డనైన నన్ను పార్లమెంటుకు పంపించాలని భారత రాష్ట్ర సమితి నియమించింది. మరి పార్లమెంటుకు నేను పోవాలా వద్దా? అంటే మీరు ఏ గుర్తు కొట్టేయాలి? గట్టిగా చెప్పండి. నేను పార్లమెంటుకు పోతే మీరందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే ఈ తెలంగాణలో అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రకరకాల కోచింగ్ సెంటర్ లో, అగ్గిపెట్టెల్ లాంటి ఇళ్లలో ఉంటూ 2 పూటల అన్నం తింటున్న నిరుద్యోగులందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. నేను తెలంగాణకు పోతే విద్యార్థులందరూ పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు, రైతులు, కౌలు రైతులు అందరూ పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే పారిశుద్ధ కార్మికులందరూ పోయినట్టే. నన్ను పార్లమెంటుకు పంపించాలని మరి పెద్దలు కేటీఆర్ గారు ఇలా మరి వేలాది మంది, లక్షలాది మంది జనం ముందుకు వచ్చారు. మరి కేటీఆర్ గారికి మాట ఇద్దామా? 2 చేతులెత్తి చెప్పండి, ఇద్దామా? అన్నా మీరు చెప్పండి, ఇద్దామా? కేటీఆర్ గారికి మాట ఇద్దామా? రైట్ సైడ్ మీరు చెప్పండి, ఇద్దామా? మిత్రులారా, నా జన్మ ధన్యమైంది. నేను ఒకసారి మీరందరూ ఎన్నుకున్న తర్వాత జీవితాంతం మీ సేవకుడిగానే ఉంటాను మిత్రులారా. నేను 10 సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గురుకుల పాఠశాలల సెక్రటరీగా పనిచేశాను. నా సొంత పిల్లలను వదులుకొని, నా సొంత పిల్లల చదువు వదిలి 10 లక్షల మంది పిల్లలే నా పిల్లలుగా భావించి పిల్లలందరినీ కూడా ప్రపంచంలో 10 ఖండాలకు పంపించిన రేపు మీరందరూ కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మళ్ళొకసారి నన్ను మరి ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తే నిరంతరం మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం మొత్తం కూడా జీవితాంతం మీకోసమే కష్టపడతానని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే విషయం, మరి మిత్రులారా, బీజేపీ కూడా సందట్లో సడేమియా లాగా మన మధ్యలో, మన మనసులో విష బీజాలు నాటాలని ప్రతిరోజు రాత్రింబవళ్ళు పనిచేస్తా ఉన్నది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నది. మరి రాజ్యాంగం రద్దు చేస్తే మన రిజర్వేషన్లు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేర్లు, మహిళల రిజర్వేషన్లు అన్ని కూడా ఖతమైపోతాయి. మరి రిజర్వేషన్లు పోగొట్టుకుందామా? గట్టిగా చెప్పండి, రిజర్వేషన్లు పోగొట్టుకుందామా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు కేసీఆర్ గారు మనందరి గురించి ఆలోచించి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ కావాలవుతా? అందుకొరకే దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ మేలును జన్మలో మరచిపోలేనని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ. 2 చేతులెత్తి చెప్పండి, ఒక్కసారి ఆశీర్వదించండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, ఒక్క నిమిషం, తెలంగాణను 21వ శతాబ్దంలో
తెలంగాణను ఒక ఆధునిక తెలంగాణ, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప తెలంగాణగా మార్చే శక్తి, మేధస్సు, ఓపిక ఉన్న నాయకుడు పెద్దలు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మన అభిమాన నాయకుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరూ బాగున్నారా? ఒక్కసారి బంద్ చేయవా? అది బంద్ చేద్దాం. జర్రా బంద్ కర్ ఏ బి బంద్ కర్ ఓ బి బంద్ కర్ థోड़ी देर. అందరూ బాగున్నారా? గద్వాల అందరూ బాగున్నారా? వినబడతలేదు. కృష్ణమోహన్ రెడ్డి నన్ను బాగానే చూసుకుంటున్నారా? మీరు అందరూ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అన్నని? ఏం లేదుగా. ఎందుకంటే కృష్ణన్న తక్కువ మాట్లాడతాడు, కానీ పనేమో ఇట్లా చేస్తాడు. ఇంత గొప్పగా పని చేస్తాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న. ఇప్పుడు నేను ఈ 15-16 రోజుల్లో ఎన్నో ఎన్నికల సభలు అటెండ్ అయినా, కానీ ఖచ్చితంగా నిజంగానే చెప్పాలా, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలా. గద్వాలలో ఈరోజు జరిగిన సభ మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 అని చెప్తా ఉన్నా. ఆ క్రెడిట్ మొత్తం మా కృష్ణన్నదే. గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, గద్వాల ముద్దుబిడ్డ, మొండి ఘటం కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు, నిబద్ధత కలిగిన సైనికుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గారు. గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో ఒక నడిగడ్డ బిడ్డ ఇక్కడనే పక్కనే అలంపూర్ తాలూకాలో జన్మించి తదనంతరం ఇక్కడే పెరిగి మీలో ఒకటిగా ఉండి తర్వాత మొత్తం భారతదేశంలోనే అత్యంత కఠినమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మరి పాస్ అయ్యే అతి కొద్ది మందిలో లక్షల మంది ఆ పరీక్ష రాస్తే 100 మంది పాస్ అవుతారు. ఆ 100 మందిలో మీ నడిగడ్డ నుంచి ఉన్న ఒక అతి గొప్ప నాయకుడు, ఆల్ ఇండియా సర్వీసెస్ లో మరి తనదైన ప్రత్యేకత ఉన్న నాయకుడు, గౌరవనీయులు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పదవిని కూడా అలంకరించి 7-8 ఏళ్ల తన పదవిని వదులుకొని పైసల కోసం కాదు, ప్రజల కోసం బతికిన నాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే